ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్తే ఆదాబర్సే. ఈ వీడియోలో మా బంజారా పెళ్లి కొడుకుని ఎలా తయారు చేస్తారో చూపిస్తాం. వీడియో మా తమ్ముడు అంటే పెళ్లి కొడుకు వీందే పెళ్లి అన్నమాట. ఇటుగా పెళ్లి కొడుకుని చేసే సమయంలో చాందిని అనేది కడతారు అన్నమాట. మా దాంట్లో అంటే కొత్తగా పెళ్ళయ్యే ఇంట్లో ఇలా కట్టాలంట. అది మా బంజారా సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు పాటిస్తున్నారంట. ఒక పొడవాటి కట్ట మీద 2 చెంబులు వేసి దాని మీద మా సాంప్రదాయమైన దుస్తులు కప్పేసి దాన్ని ఇలా ఈ విధంగా నిలబెడతారన్నమాట. ఆ చెంబు అనేది పెళ్లి కూతురు వాళ్ళ ఊరు ఇటు సైడ్ అయితే ఉందో అటు సైడ్ ఒరిగి ఉండాలంట. ఈ వీడియో నన్ను కన్న మహాతల్లి మా అమ్మ లక్ష్మమ్మ. ఆ చాందిని నిలబెట్టేటప్పుడు మా సాంప్రదాయమైన పాటలు పాడాలి. ఇట్లా పాడే ఈ పాటలను మా దాంట్లో ఢోళ అని అంటారు. ఢోళ మాత్రం ఈ వీడియో మా పిన్ని పెళ్లి కొడుకు మదర్. ఫైనల్ గా చాందిని అయితే నిలబెట్టేసారు. చాందిని నిలబెట్టేసిన తర్వాత చుట్టూ ఆవుపీడతో కల్లాపు చెల్లి అలా ముగ్గేస్తారు. అది మా సాంప్రదాయమైన ముగ్గు అన్నమాట. అలా ముగ్గేసిస్తుంటే ఇక్కడ ఇంత ప్రోగ్రామ్ జరుగుతుంటే మా వాళ్ళు మాత్రం ఇక్కడ చిల్ అవుతున్నారు. దాన్నే పని తప్పించుకోవడం అంటారు. ఈ గ్యాప్ లో చాందిని ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి వంటలు ఏమైతున్నాయని చెప్పేసి వంటకాలు అడిగిపోయినాం. మంచిగా మటన్ కూర వండిరు. మా బంజారా దాంట్లో ఏ పండుగ జరిగినా కానీ ముక్కు ఉండాలి. ముక్కలేంది ముద్దదు కాదు. ఇక్కడ వంట రెడీ అయిపోయింది. నిన్న మన ఇంటర్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి మా వాళ్ళు వాళ్ళ టైంలో ఎలా ఎగ్జామ్ రాశారో వాళ్ళు చెప్తున్నారు చాలా ఫన్నీగా. చాందిని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఆ లైక్లు ఫాలో అయితే కొట్టి బాబు.